హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హైప్ పాయింట్స్ ఇచ్చి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. బాస్తో ఒకరోజు 39వ భాగం. మావయ్య అంటూ నరేంద్రను హత్తుకున్నాడు శ్రీరాజ్. మనసారా అల్లుడి ఆలింగనాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా ప్రేమగా వెన్ను నిమురుతూ, ఎలా ఉన్నావు బాబు అని అడిగే అవసరం నాకు లేదు శ్రీరాజ్. నేనెక్కడ ఉన్నా మీరంతా నా కనుచూపులోనే ఉంటున్నారు అన్నాడు. శ్రీరాజ్ నరేంద్ర నుండి వేరుపడగానే, బాగున్నారా పెదనాన్నగారు అని అడుగుతూ మధ్యలోనే పదాలను ఆపేసి తలను దించేసింది నిత్య. తలదించుకునే తప్పు నువ్వు చేయలేదమ్మా. నీ విషయంలో జరిగిందంతా నాకు తెలుసు. ఇందులో నీ పాత్ర అంతా నా కూతురు అనుకున్నట్లే నడిచింది. నువ్వు కూడా నా కూతురే అని నేను పేరుకి అజయ్ వర్మతో అనలేదు. నిజంగానే నాకు మీరిద్దరూ ఒకటే అని ఆమె ఎత్తుకోవడం వల్ల ఆమెను కరుచుకుని ఉన్న మనవడిని చూసి వాడిని ముద్దులాడేలా చేయి కదపగానే బాబు మరింతగా తల్లిని కరుచుకొని భయపడుతున్నాడు. ఇప్పటి వరకు జరిగింది చూసిన ఆ పసిహృదయం ఇతను కూడా చెడ్డవాడేనేమో అని అనుకుంటుంది. బాబు ప్రవర్తనకు నరేంద్ర ఏమనుకుంటాడో అని. అది కాస్త భయపడ్డాడు అని సంజాయిషీగా చెప్పింది నిత్య. నాకు తెలుసమ్మా అని ఇంకా ఏదో అంటున్నాడు. మావయ్య, సత్య అని ఇంకా ఏదో అడుగుతున్నాడు శ్రీరాజ్. అన్ని విషయాలు మాట్లాడుకుందాం, కానీ ఇక్కడ కాదు. ముందు ఇక్కడి నుండి పదండి. శ్రీరాజ్, నీ కారుని మన వెనకే నా సెక్యూరిటీ తీసుకొస్తాడు అనగానే నిత్య వంక చూశాడు శ్రీరాజ్. అలాగే అన్నట్లుగా కళ్ళతో సమాధానం ఇచ్చిందామె. దాంతో నరేంద్ర వంక చూసి సరే అన్నట్లుగా తల ఊపాడు. వెంటనే సెక్యూరిటీ కార్ డోర్ తెరవగానే బాబుతో పాటు నిత్య కారులో కూర్చోగానే ఆ ఇద్దరూ కూడా కూర్చున్నారు. వెంటనే కారు బయలుదేరింది. కొంత సమయం తర్వాత కారు పెద్ద బంగ్లా ముందు ఆగింది. అందరూ కారు దిగగానే లోపలికి రండి అనేసి ముందుకు కదిలాడు నరేంద్ర. మావయ్య ఉండే ఇల్లు ఇది కాదు, మరి ఇది ఎవరిది అని బంగ్లా వంక చూస్తున్న శ్రీరాజ్ చేయి అందుకుంది నిత్య. కంగారు పడకు అని కొడుకుని ఎత్తుకున్న ఆమె భుజం చుట్టూ చేయి వేసి నరేంద్ర వెనుక నడిచాడు శ్రీరాజ్. నలుగురు ఇంట్లోకి అడుగుపెట్టారు. ఆ ఇంటి శోభను చూసి నిత్య కళ్ళను నిలబెట్టేసింది. అడుగడుగున కాంతివంతమైన టైల్స్, ఖరీదైన శాండిలర్స్, అధునాతన ఫర్నిచర్, అద్భుతమైన వాల్ పెయింటింగ్స్తో అందంగా ఉంది బంగ్లా అంతా. ఇంకా ఆగడం శ్రీరాజ్ వల్ల కాలేదు. దాంతో హాల్లోకి రాగానే, ఇంతకాలం ఏమైపోయారు మావయ్య? ఎక్కడ ఉన్నారు? సత్య సత్య ఎలా ఉంది? ఆమె గురించి తెలుసుకునే హక్కు నాకుంది. ఆమె గురించి ఎప్పటికీ నాకు తెలియకూడదు అనుకుని మీరు కూడా ఇంతకాలం నాకు ఎదురుపడలేదా అని బాధగా అడిగాడు. అన్ని విషయాలు తెలుసుకునే హక్కు నీకుంది శ్రీరాజ్. అయితే చెప్పే ధైర్యమే నాకు లేకపోయింది. తన గురించి నీకు తెలియకూడదు అన్నది సత్య ప్రతిపాదన. అయితే సత్య పేరున నువ్వు తలపెట్టిన ఈ మంచి కార్యం నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. నాకు రాని ఆలోచన నీకు వచ్చినందుకు ఎన్నోసార్లు మీ ఇద్దరిని అభినందించాలని అనుకున్నాను. కానీ నేను నీ కంట పడితే సత్య లేదన్న విషయం నీకు తెలుస్తుందని మీ ముందుకు రాలేదు. ఇప్పుడు రాక తప్పలేదు అనగానే, అంటే సత్య అని బాధగా అన్నాడు శ్రీరాజ్. దాంతో అతను బాధగా తలని దించి పైకి ఎత్తి కళ్ళద్దాలు తీసి కళ్ళు ఒత్తుకొని, సత్య దగ్గర చాలా తక్కువ సమయం ఉండేది శ్రీరాజ్. ఆ సమయంలో కూడా నీ గురించే ఆలోచించేది. నీ పెళ్ళి చూడకుండానే ప్రాణాలు వదులుతుందేమో అని ఎంతో బెంగపడింది. మీ పెళ్ళి చూసిన ఆమె ఆనందం మాటల్లో చెప్పలేను. మీ పెళ్ళి జరిగిన నెల రోజులకే ఆమె శాశ్వతంగా నాకు దూరం అయ్యింది అనగానే శ్రీరామ్ని ఎత్తుకునే నిత్య బాధపడుతుంది. దాంతో శ్రీరామ్ తల్లి బుగ్గల మీద నుండి జారుతున్న కన్నీటిని వాడి చిట్టి చేతులతో తుడుస్తూ, అమ్మా ఎందుకు ఏడుస్తున్నా అని బెంగగా అడిగాడు. బాబు చేతులను నోటికి అదుముకొని ఇంకా ఎక్కువగా ఏడుస్తుంటే నరేంద్ర ఆమె చేతిలో ఉన్న శ్రీరామ్ని తీసుకోబోయాడు. బాబు తల్లిని మరింతగా కరుచుకొని అమ్మా అమ్మా అని ఏడుపు అందుకున్నాడు.
బాబుకి 14 నెలల వయసు వచ్చే వరకు సుందరమ్మ ఇంకా తండ్రే లోకం. ఆ తర్వాత నుండి బాబుకి నిత్యే లోకం. కూతురితోనే ఉండాలని మనవడికి చేరువ కాని నరేంద్ర ఇప్పుడు బాబుని హత్తుకోవాలి అని అనుకున్నా, ఇంత క్రితమే పెద్ద అడ్వెంచర్ చూసిన బాబు తల్లి నుండి తనని మళ్ళీ ఎవరో దూరం చేస్తున్నారు, పైగా అమ్మ ఏడుస్తుందని ఆమెను వదలడం లేదు సరికదా, ఏడుపు ఆపడం లేదు. దాంతో శ్రీరాజ్ బాబుని తీసుకుని కన్నీళ్లు తుడిచి ఓదారుస్తూ, ఏడవకు బంగారం, ఇతను నీకు తాతయ్య అని చెప్పాడు. తాత అని అన్నాడు కానీ నరేంద్ర దగ్గరకు వెళ్ళలేదు. సొంత మనవడికే పరాయివాడిని అయ్యాను. నన్ను నేను పరిచయం చేసుకోవాల్సిన పరిస్థితిని ఆ భగవంతుడే నాకు కల్పించాడు అని బాధగా అన్నాడతను. వీడు పసివాడు, ఎవరు తనవాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అని తెలిసే వయసు వీడికి లేదు. ఇప్పటి వరకు మేమిద్దరమే వీడి లోకం. పైగా ఇందాకే ఏదేదో జరిగిందని వాడి మనసులో భయం చోటు చేసుకుంది. అందుకే కాస్త బెంగగా ఉన్నాడు అని చెప్పింది నిత్య. నాకు తెలుసమ్మా, కూతురికి దగ్గరే వీడికి దూరమయ్యాను కాబట్టి ఈ వేదనకు నేను అర్హుడనే అనేసి మీరు ఉంటుండే ఇంటిని తక్కువ చేసి మాట్లాడడం నా అభిమతం కాదు. అయితే కోట్ల ఆస్తికి ఒక గొప్ప సంస్థకు అధిపతులు మీరు. అందుకే ఇకపై ఈ ఇంటిలోనే మీరుండాలి. ఇది సత్య కోరిక. దయచేసి కాదని అనొద్దు అన్నాడు నరేంద్ర. దాంతో నిత్య వంక చూశాడు శ్రీరాజ్. సత్య జీవితాన్ని జీవిస్తున్న నాకు ఆమె ఈ కోరికను తీర్చడం సమస్య కాదు. అయితే నువ్వే నిర్ణయం తీసుకున్నా నేను తోడుగా ఉంటాను అంది శ్రీరాజ్ వంక చూస్తూ. దాంతో శ్రీరాజ్ నిర్ణయం ఏమై ఉంటుందని అతని వంక చూస్తున్నాడు నరేంద్ర. మేమెక్కడ ఉంటే మీరక్కడే ఉంటాను అంటే మేమిక్కడ ఉండడానికి ఒప్పుకుంటాము అన్నాడు. సరిగ్గా అన్నారు అన్నట్లుగా భర్త వంక ప్రశంసగా చూసింది నిత్య. అది వీలు కాదు శ్రీరాజ్. నేనిక్కడే ఉంటే ప్రతి క్షణం సత్య లేదన్న విషయం నీ కళ్ళ ముందే ఉంటుంది. ఆ రకంగా నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అన్నాడు. ఇప్పుడు మీరు మాకు దూరంగా వెళ్తే మాత్రం ఆమె లేదన్న విషయాన్ని మేం మరిచిపోతామా? అత్యాశ అని తెలిసినా ఆమె ప్రాణాలతో క్షేమంగా ఉండాలని కోరుకున్నాము. ఏ కారణంతో మమ్మల్ని ఒకటి చేసిందో ఆ కారణం ఆమెను తనలో కలిపేసుకుందని తెలిసాక బాధపడడం సహజమే. అయితే ఏ బాధ శాశ్వతం కాదు. మీకు ఆమె లోకం. ఆమె లేనప్పుడు మీరెవరూ లేని వారిలా ఎందుకు దూరంగా ఉండాలి? నాకు తల్లిదండ్రులు లేరు. నిత్య తల్లి అంటే నా అత్తగారు ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు. ఆమె ఎప్పటికి బాగై మా దగ్గరకు వస్తారో తెలియదు. అందుకే పెద్ద దిక్కుగా మీరే మాకు అండగా నిలుస్తూ మీ అమ్మాయి పేరున ఉన్న హాస్పిటల్ బాధ్యతలు తీసుకొని మేం అనుభవిస్తున్న ఆనందాన్ని మీరు కూడా అనుభవించండి. సమస్య తగ్గి ఆనందంగా ఇంటికి వెళ్తున్న వారిలో సత్యను చూసుకోండి అన్నాడు శ్రీరాజ్. మాటలు బాగా నేర్చావు శ్రీరాజ్. దీనికి కారణం నిత్య అని నాకు తెలుసు. మీ ఇద్దరి గురించి నాకు తెలియని ఎన్నో విషయాలను పద్మనాభం ఎప్పటికప్పుడు నాకు చెప్తూనే ఉన్నాడు. నిత్య నీకు తగిన అమ్మాయి మాత్రమే కాదు, నా మనవడిని కూడా తన బిడ్డగా చూసుకుంటున్న మంచి అమ్మాయి నీ జీవితంలోకి రావడం నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. నిజమే, నేను చెప్పిన విషయాన్ని మర్చిపోవడం కష్టమే. అయితే ముందుకు సాగడం కూడా ముఖ్యమే కదా. తదనంతరం నేను కూడా నీకు కనిపించనని సత్యతో అన్నాను. అయితే ఎప్పటికప్పుడు మీ గురించిన అన్ని విషయాలు తెలుసుకుంటున్న నాకు అజయ్ వర్మ కంటసంగా అనిపించాడు. అందుకే నేను మీకు ఎదురుపడక తప్పలేదు. ఎలాగూ సత్య గురించిన నిజం చెప్పాను కాబట్టి ఇక నాకు అన్నీ మీరే కదా. నువ్వు అడిగిన దానికి నేను ఒప్పుకుంటున్నాను. మీతో పాటు నేను కూడా ఇక్కడే ఉంటాను. అలాగే నువ్వన్నట్లు ఆరోగ్యంగా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళే వాళ్ళలో నా సత్యను చూసుకుంటాను అన్నాడు. దాంతో ఈ ఇద్దరు సంతోషంగా ముఖాలు చూసుకున్నారు. ఈ బంగ్లాలో చాలా బెడ్రూమ్లు ఉన్నాయి. మీకు ఏది నచ్చితే అందులో ఉండొచ్చు. బాబు కోసం ప్లే రూమ్లో స్పోర్ట్స్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. అలాగే పక్కనే స్విమ్మింగ్ పూల్, జిమ్ రూమ్, ఇలా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. మీకు ఏ సమయానికి ఏది కావాలి అన్నా
క్షణాల్లో చేసి పెట్టే చెఫ్లు, పనివాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఏ పని చేయాల్సిన అవసరం లేదు. అన్నీ శుచిగా, శుభ్రంగా వాళ్లే వండి పెడతారు అన్నాడు. అలాగే అన్నట్లుగా తల ఊపాడు శ్రీరాజ్. మీ అమ్మగారి ఆరోగ్యం ఇప్పుడెలా ఉందమ్మా అని నితిన్ అడిగాడు నరేంద్ర. ఆమె ఆరోగ్యంగానే ఉంది. అయితే మనుషులను గుర్తుపెట్టే స్టేజ్కి ఇంకా రాలేదు. త్వరలోనే ఆమె మామూలు అవుతుందని నాకు నమ్మకం ఉంది అంది. గుడ్. మీ మంచితనమే మీకంతా మంచి చేస్తుంది. సరే, అలసిపోయి ఉన్నారు, రెస్ట్ తీసుకోండి అన్నాడు. లేదు, నాకు ఆఫీస్లో మీటింగ్ ఉంది అని శ్రీరాజ్. నాకు కూడా హాస్పిటల్లో పని ఉంది అని నిత్య అన్నారు. అవి ఎప్పుడూ ఉండేవే. ఇప్పుడు ఎలాగూ సాయంత్రం 6 అవుతుంది. ఇక ఈ రోజుకి ఉండిపోండి. ఎలాగూ ఈరోజు శనివారం కదా, సోమవారం నుండి ఎవరి పనికి వాళ్ళు వెళ్ళండి. నాకు మీతో సమయాన్ని గడపాలని ఉంది అన్నాడు. అతని ఆరాటంలో అర్థముందని సరే అనక తప్పలేదు ఆ ఇద్దరికీ. సరే, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, డిన్నర్ దగ్గర కలుద్దాం అనగానే బాబుని ఎత్తుకుని ఉన్న శ్రీరాజ్ గదుల వైపు కదిలాడు. రమేష్ అని ఒక పనివాడిని పిలిచి డిన్నర్ కోసం చాలా పెద్ద లిస్టు చెప్పాడు నరేంద్ర. ముగ్గురు పడుకునేలా కింగ్ సైజ్ బెడ్, సిస్టమ్, టేబుల్, వార్డ్రోబ్స్తో విశాలంగా ఉన్న గదిలోకి రాగానే బాబుని మంచం మీద దించాడు శ్రీరాజ్. బాబు పక్కనే కూర్చున్న తల్లివుడిలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఆమెను కరుచుకున్నాడు. భయం లేదు బంగారం, ఇది మీ తాతగారి ఇల్లు. తాతయ్య చాలా మంచివారు. మనకు ఏ ప్రమాదం లేదు అని చెప్పింది నిత్య. అయినా కూడా భయం వీడిని బాబు ఆమెను గట్టిగా చుట్టుకున్నాడు. అప్పుడే ఎవరో బయట డోర్ నాక్ చేశారు. శ్రీరాజ్ అటుగా వెళ్ళి డోర్ తీయగానే ఒక అమ్మాయి ట్రేతో లోపలికి వచ్చి, మీకు కాఫీ, బాబుకు పాలు, ముగ్గురికి స్నాక్స్ తెచ్చాను, తీసుకోండి సార్. ఇది పెద్ద సార్ ఆర్డర్ అని చెప్పి టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయింది. బాబుకి స్నాక్స్ పెడదామని నిత్య కదలబోతుంటే, వద్దు ఎల్లకు అని ఆమెను గట్టిగా చుట్టుకున్నాడు బాబు. దాంతో శ్రీరాజ్ లేచి బాబుకి స్నాక్ అందించబోతే వద్దు అని వాడు తీసుకోలేదు. వాడి భయం అర్థమై నిత్య నోటిలో ఒక స్నాక్ పెట్టి అతను కూడా నోట్లో పెట్టుకుని రుచి చూసి, ఇది బాగుంది అన్నాడు బాబులా. అప్పుడే బాబు కూడా తింటాడని. అయినా బాబు అందుకోకుండా తినడానికి ఇష్టం చూపకపోవడంతో నిత్య బాబుని పూర్తిగా ఒడిలోకి తీసుకొని వాడి నోటి దగ్గర స్నాక్ పెట్టింది. వద్దు, మన ఇంటికి పద అన్నాడు ఏడుపు ముఖంతో. బాబు బాగా భయపడిపోయాడు. ఇంటికి వెళ్ళిపోదామంటున్నాడు. ఇప్పుడెలా అన్నట్లుగా ముఖం పెట్టాడు శ్రీరాజ్ నిత్య వంక చూస్తూ. నువ్వు ప్రశాంతంగా ఉండు అని కళ్ళను ఆర్పి, ఇది మన ఇల్లు, ఇకపై మనం ఇక్కడే ఉంటాము. ఇక్కడ బోలెడు బొమ్మలున్నాయి. మనం ఇక్కడ ఉండకపోతే తాతయ్య ఆ బొమ్మలన్నీ దాచేస్తారంట. ఇక్కడ బాల్, బ్యాట్, ట్రైన్, బస్ ఇలా బోలెడు బొమ్మలున్నాయి అని మాటల్లో పెట్టి వాడి నోట్లో ఫుడ్ పెడుతుంటే వాడు నెమ్మదిగా తింటున్నాడని చూసి సంతోషిస్తూ, నువ్వు ఆడుకుంటావా లేక తాతయ్యకు వద్దని చెప్పేద్దామా అని అడిగింది. బాబు తింటూ బొమ్మ ఎక్క అని అడిగాడు. దారిలో పడ్డాడు అనుకొని వాడి నోటికి చిన్న చిన్నగా స్నాక్ తినిపిస్తూ, నాకు కూడా తెలియదు, నువ్వు స్నాక్స్ తినేసి పాలు తాగేస్తే మనం వెళ్ళి తాతయ్యని అడుగుదాం. నువ్వు ఇక్కడ ఆడుకుంటావా లేక మన ఇంటికి వెళ్ళిపోదామా అని అడిగింది. ఇక్క ఆడుకుంటా అన్నాడు. అవునా, కానీ నువ్వు తాతయ్యతో మాట్లాడి ముద్దు పెడితేనే బొమ్మలు ఇస్తాను అన్నారు. మరి ఇప్పుడెలా అని అడిగింది అమాయకంగా ముఖం పెడుతూ. మాట్లాడితే బొమ్మ ఇస్తా అని ప్రశ్నార్థకంగా అడిగాడు. మాట్లాడాలి, ముద్దు కూడా పెట్టాలి అంది. పెడతా, నాకు బొమ్మ కాలి అన్నాడు. సరే అయితే త్వరగా ఈ పాలు కూడా తాగాయి అని తాగిస్తుంది. మాటలతో మాయ చేస్తావు అన్నట్లుగా చూసి అంతలోనే ముభావంగా అయిపోయాడు శ్రీరాజ్. నిత్య కూడా అతన్ని చూసి ఇది భరించాల్సిన నిజమే అనుకొని బాబుని మాటల్లో పెట్టి పాలు తాగించేసింది. తాగేసా, బొమ్మ అలుగు అన్నాడు. నేను అడిగితే ఇవ్వరు తాతయ్య, నువ్వు మాట్లాడి ముద్దు పెడితేనే ఇస్తారు అని మళ్ళీ చెప్పింది. పదమలే అని తల్లి ఒడిలో నుండి కిందకు దిగేసి
ఆమె చేయి పట్టుకొని గది బయటకు నడిచాడు. హాల్లోనే ఉన్న నరేంద్ర ఆ ఇద్దరిని చూసి, ఏం కావాలమ్మా అని అడిగాడు. తాత, నాకు బొమ్మ కాలి ఇవ్వు అని తన చిట్టి చేయి చాచాడు. ఓహో, అందుకే తల్లిని వెంట పెట్టుకుని వచ్చాడా? పోనీలే, ఇందాక నా దగ్గరకు రాలేదు, కనీసం మాట్లాడలేదు అనుకొని, బొమ్మలా అని అతను ఏదో చెప్పబోతుంటే వద్దు అన్నట్లుగా కళ్ళతో సైగ చేసింది నిత్య. దాంతో అతనికి ఏదో అర్థమైనట్లుగా, బొమ్మలు కావాలి అంటే ఏం చేయాలో నీకు తెలియదా అని అడిగాడతను. దాంతో తల్లి వైపు చూశాడు. నేను చెప్పానా అన్నట్లుగా చూసింది ఆమె కూడా బాబు వంక. వెంటనే తల్లి చేయి వదిలి ముందుకు కదిలి అతని చేయి పట్టి సోఫాలో కూర్చోబెట్టి బుగ్గ మీద ముద్దు పెట్టి, బొమ్మ ఇవ్వు అని చేయి చాచాడు మళ్ళీ. మనవడి పెదవుల స్పర్శకు అతని కళ్ళు చెమరుస్తుండగా మురిసిపోతూ వాడి ముఖం మీద ముద్దుల వర్షం కురిపించి వాడిని గుండెలకు హత్తుకుని కన్నీరు పెట్టి, బాబు భయపడతాడని గుర్తొచ్చి తేరుకొని, పాస్వర్డ్ మ్యాచ్ అయ్యింది, పద నీకు కావలసిన బొమ్మలు ఇస్తాను అని బాబుని ఎత్తుకొని లేచి నిలుచున్నాడు. దాంతో బాబు ఇబ్బందిగా అతని భుజం దగ్గర నిలిచి తల్లి దగ్గరకు వెళ్ళిపోయేలా కదులుతున్నాడు. వాడికి బొమ్మలు కావాలి, కానీ తాత దగ్గర ఉండడానికి భయం వేస్తుంది. వాడి అవస్థ చూసి నిత్య చిన్నగా నవ్వుతూ, నీతో నేను కూడా ఉంటాను బంగారం అని, పదండి అని ముందుకు కదిలింది. తల్లి ఉంటే ఇక భయం ఎందుకు అన్నట్లుగా కాస్త నిదానించాడు బాబు. ఏదో ఒకలా బాబు తన దగ్గరకు వచ్చాడని మురిసిపోతూ బొమ్మలున్న గదిలోకి తీసుకెళ్లాడు నరేంద్ర. అక్కడ లేని ఆట వస్తువు లేదు. బాబుకి తెలిసిన బొమ్మలతో పాటు తెలియని ఎన్నో బొమ్మలు, కొత్త కొత్త ఆటలు చూసి వాడు నోరు తెరిచి తాత నుండి కిందకి దిగిపోయి బొమ్మల్లో బొమ్మలా చేరి పరుగులు పెడుతూ, నాకు ఇది కాలి, ఇది కాలి అని కొన్ని బొమ్మలు చూపించాడు. అవే కాదు, అన్నీ నీకే, అయితే నువ్విక్కడే ఉండి ఆడుకుంటాను అంటేనే తాతయ్య అన్నీ నీకిచ్చేస్తారు అంది నిత్య. ఓహో, అలా చెప్పి తీసుకొచ్చిందా, ఇప్పుడు నాకు అర్థమైంది అనుకొని, అవును, మీ ముగ్గురు ఇక్కడ ఉంటాను అంటేనే నేను ఈ బొమ్మలతో నిన్ను ఆడుకొనిస్తాను అన్నాడు నరేంద్ర. ఈ కొత్త ప్రదేశం బాబుకి నచ్చకపోయినా కావలసినన్ని బొమ్మలు ఉన్నాయి, అన్నింటికి మించి అమ్మ ఉంది, ఆమె నవ్వుతూ ఉంది అంటే ఇది ప్రమాదకరమైన ప్రదేశం కాదని అర్థమై, సరే ఇక్క ఉంటా అన్నాడు. ఆ మాటకు నా తాత బంగారం అంటూ మురిసిపోతూ బాబు దగ్గరకు వెళ్ళి మళ్ళీ ముఖాన్ని ముద్దుల్లో ముంచెత్తాడు నరేంద్ర. అతని ఆరాటం చూసి నిత్య కళ్ళు చెమర్చాయి. అమ్మా, నువ్వు ఇక్క ఉండు, నేను ఆలుతా అని ఆటలో బిజీ అయిపోయాడు. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అని అక్కడికి ఆగిపోయింది నిత్య. నాన్న అనే పిలుపు సత్యతో దూరమైంది. కనీసం నువ్వు పెదనాన్న అనైనా పిల్లమ్మా అని అన్నాడతను బాధగా. ఆమెకు పిలవాలని ఉన్నా ఏమనుకుంటారో అని సంశయంగా ఉండిపోయింది. ఇక ఇప్పుడు అతనే అలా అనేసరికి కన్నీటి కళ్ళతోనే వదనంలో దరహాసం తొంగి చూస్తుండగా, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి పెదనాన్నగారు, బాబు దగ్గర నేను ఉంటాను అంది. ఆ పిలుపుకి అతని కళ్ళు మళ్ళీ చెమరుస్తుండగా, నేను కూడా ఇక్కడే ఉంటాను తల్లి, ఇప్పటి వరకు దూరమైన వాడి ఆటపాటలను అల్లరిని చూస్తాను అన్నాడు. అలాగే అన్నట్లుగా నవ్వి కొడుకు ఏం చేస్తున్నాడో చూస్తుంది. అమ్మ, నువ్వు దా అని తల్లిని లాక్కుపోయి మరి కొత్త బొమ్మలను చూపిస్తూ అక్కడికక్కడే జారుడు బల్ల ఎక్కి జారుతూ చిన్న బాస్కెట్బాల్ కోర్టులో గోల్ చేస్తూ ఫుట్బాల్ని తంతూ చాలా సమయం ఆడుకున్నాడు. ఆడేసి అలసిపోయి అమ్మ బజ్జుందందా అన్నాడు కళ్ళు నులుముతూ. కొంచెం తినేసి పడుకుందువు అని కిచెన్లోకి వెళ్ళి అప్పటికే సిద్ధం చేసి ఉన్న ఫుడ్ని ప్లేట్లో వేసుకొని బాబుకి తినిపించేసి ఇందాక వాళ్ళు ఉన్న గదిలో పడుకోబెట్టి చుట్టూ అడ్డులు పెట్టి హాల్లోకి వచ్చింది నిత్య. ఈ ముగ్గురు భోజనం చేస్తూ, నేను రేపే మీ సామానులన్నీ ఇక్కడికి షిఫ్ట్ చేయించేస్తాను, ఇక్కడ లేనిదంటూ ఏదీ లేదు, అయితే అక్కడి సామానులతో మీకున్న అనుబంధాన్ని విడదీయడం నాకు ఇష్టం లేదు, అందుకే ఏ ఒక్కటి వదలకుండా అన్నింటినీ తెప్పిస్తాను అన్నాడు నరేంద్ర. అమ్మయ్య అనుకుంది నిత్య.
నిజానికి ఆమెకు తాము ఉంటున్న ఫ్లాట్ వదలడం ఇష్టం లేదు. అక్కడే తమ బంధం బలపడింది. అక్కడే శ్రీరామ్తో అనుబంధం ఏర్పడింది. అక్కడ ఉన్నప్పుడే తమ పెళ్ళి అయ్యిందని ఆ ఫ్లాట్ అలాగే అందులో ఉన్న ప్రతి సామాను ఆమెకి సెంటిమెంటు. అయితే సత్య గురించి ఇక్కడికి వచ్చేయడానికి రాజీ పడింది. ఇప్పుడు నరేంద్ర మాటలు వినగానే ఆమెకు మనశ్శాంతిగా అనిపించింది. ఆమె ఆలోచనల్లో ఆమె ఉంటుండగానే శ్రీరాజ్ ఫోన్ మోగింది. దాంతో లిఫ్ట్ చేసి అవతల వాళ్ళు చెప్పిన విషయం విని అవునా అని షాక్ అవుతూ వెంటనే టీవీ ఆన్ చేశాడు. ఇంకా ఉంది. శ్రీరాజ్ షాక్ అయిన విషయం ఏమై ఉంటుంది? టీవీలో ఏం న్యూస్ వస్తుంది? అజయ్ వర్మ గురించి ఏమైనా తెలిసిందా? ఈ విషయాలు తదుపరి భాగంలో విని తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే అప్డేట్ వింటున్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హైప్ పాయింట్స్ ఇచ్చి నా స్టోరీని ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.